వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం 9th క్లాస్ మ్యాథ్స్ చాప్టర్ 10 సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లోని ఎక్సర్సైజ్ 10.4 నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో ప్రీవియస్ వీడియోలో 4th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో వచ్చేసి 5th క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి, 5th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. ద రేషియో ఆఫ్ రాడీ ఆఫ్ 2 స్పియర్స్ ఈజ్ 2:3. ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అన్నాడు. సో ఇక్కడ మనకి ఒక 2 స్పియర్స్ యొక్క రేడియస్ ఉంటుంది కదా. సో ఆ రేడియస్ యొక్క రేషియో ఇచ్చాడు. ఎంత? ఒక స్పియర్దేమో 2, ఇంకొక స్పియర్దేమో 3 అనమాట రేడియస్. సో వాటి రేషియో వచ్చేసి 2:3. అయితే మనల్ని ఏం కనుగొనమంటున్నాడు? ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సర్ఫేస్ ఏరియా అలానే వాల్యూమ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే వాటి యొక్క రేషియో అనేది. ఓకేనా? సో ఫస్ట్ ఒకసారి చూడండి, వాళ్ళు ఇచ్చింది రాద్దాము. సో రేషియో ఆఫ్ radii of 2 spheres is 2:3. ఓకేనా? అంటే ఫస్ట్ స్పియర్ యొక్క రేడియస్ వచ్చేసి 2 యూనిట్స్, సెకండ్ స్పియర్ యొక్క రేడియస్ వచ్చేసి 3 యూనిట్స్. సో ఇప్పుడు మనం ఒక్కొక్క దానికి సపరేట్గా సర్ఫేస్ ఏరియా కనుక్కొని తర్వాత వాటి యొక్క రేషియో అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఫస్ట్ స్పియర్ ఇజ్ ఈక్వల్ టు 4πr1² అని తీసుకుందాం. ఓకేనా? r1² అంటే ఇది r1 అనుకుందాం, ఇది r2 అంటే ఇది ఫస్ట్ స్పియర్ యొక్క రేడియస్, ఇది సెకండ్ స్పియర్ యొక్క రేడియస్. సో అప్పుడు ఏమవుతుంది? 4 × π × r1 ఎంత? 2 కదా. సో 2² ఈజ్ ఈక్వల్ టు 2² అంటే ఎంత? 4 × 4 అంటే 16π వస్తుంది. 16π స్క్వేర్ యూనిట్స్. ఓకేనా? ఇది ఫస్ట్ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు సెకండ్ స్పియర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సెకండ్ స్పియర్ ఈజ్ ఈక్వల్ టు 4πr2². ఓకే, సో 4πr2² అంటే 4 × π × r2 ఎంత? 3 కదా. సో 3². ఓకే, సో 3² అంటే ఎంత? 9 × 4 అంటే 36. 9 4 36 కదా. సో 36π స్క్వేర్ యూనిట్స్. ఓకే, ఇక్కడ స్క్వేర్ యూనిట్స్ అని ఎందుకు రాస్తున్నా? ఏరియా కాబట్టి స్క్వేర్లలోనే వస్తుంది. ఓకేనా? ఇక్కడ మనకి సెంటీమీటర్సా మీటర్సా అనేది వాళ్ళు మెన్షన్ చేయలేదు కాబట్టి స్క్వేర్ యూనిట్స్ అని రాస్తున్నా. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు ఈ రెండింటి యొక్క సర్ఫేస్ ఏరియా వచ్చింది. ఇప్పుడు రేషియో కనుక్కోవాలి కదా. సో అది రాద్దాం ఇక్కడ. సో రేషియో ఆఫ్ ద surface areas is equal to ఫస్ట్ దాన్ని 4πr1² ఈస్ట్, సెకండ్ వచ్చేసి 4πr2² కదా. ఓకేనా? సో 4πr1² ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 16π వచ్చింది. సో 16π ఈస్ట్, సెకండ్ వచ్చేసి 36π. ఓకేనా? సో ఇప్పుడు ఇందులో పై బోత్ సైడ్స్ పై ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. 16 ఉంది, 36 ఉంది. ఇదే టేబుల్లో పోతుంది, 4 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా. సో 4 4s 16, 4 9s 36. ఓకే, సో దట్ ఈక్వల్ టు 4:9. ఓకే, ఇది సర్ఫేస్ ఏరియాస్ యొక్క రేషియో ఎంత? 4:9. నెక్స్ట్ వాల్యూమ్స్ ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు. ఓకే, సో వాల్యూమ్ ఆఫ్ ఫస్ట్ స్పియర్ is equal to ఫస్ట్ స్పియర్. ఫస్ట్ ఫార్ములా ఏంటి? వాల్యూమ్ ఆఫ్ స్పియర్కి 4/3 πr³ కదా. అంటే 4/3 πr1³ అని రాద్దాం. ఓకే, ఫస్ట్ స్పియర్ యొక్క కాబట్టి. సో 4/3 × π × r1³. r1 ఎంత? 2 కదా. సో 2³ దట్ ఈక్వల్ టు 4/3 × π × 2³ అంటే 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. ఎంత? 2 × 2 × 2 అంటే 8 వస్తుంది కదా. 8 ఈజ్ ఈక్వల్ టు 4 × 8 8 4s 32 కదా. సో 32π/3. ఓకే, క్యూబిక్ యూనిట్స్. ఇది ఫస్ట్ స్పియర్ది. నెక్స్ట్ సెకండ్ స్పియర్ది కనుక్కుందాం. వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు 4/3 πr2³ ఈజ్ ఈక్వల్ టు 4/3 × π × r2 ఎంత? 3 కదా. సో 3³ ఈజ్ ఈక్వల్ టు 4/3 × π × 3³ అంటే 3ని 3 టైమ్స్ రాయాలి. 3 × 3 అంటే 9, 9 × 3 అంటే 27. ఓకే, సో దట్ ఈక్వల్ 3 1s 3 9s ఎంత వచ్చింది? 36π. ఓకే, సో 36π క్యూబిక్ యూనిట్స్.
సో ఇప్పుడు రేషియో కనుక్కుందాం. రేషియో ఈజ్ ఈక్వల్ టు, సో 4πr1³ ఎంత 32π/3 ఈస్ట్, సెకండ్ వచ్చేసి 36π. ఓకే 36π. సో పై క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇది 4 8s 4 9s అంతే కదా, 4 8s 32, 4 9s 36. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? అవ్వదు కదా. సో ఇక్కడ ఏం మిగిలింది 8/3 ఈస్ట్ 9 మిగిలింది. ఓకే సో ఈ 3 అనేది ఇటు తీసుకెళ్దాం. ఓకేనా, 3 అనేది ఇటు వెళ్తుంది, క్రాస్ మల్టిప్లై అనమాట. ఈస్ట్ అంటే ఏంటి, మీనింగ్ ఏంటి, రేషియో అన్నట్టే కదా. రేషియో అంటే ఏంటి, బై అన్నట్టే కదా. సో బై అన్నప్పుడు ఇది పైకి వస్తుంది కదా. ఓకే ఒకసారి చూడండి, 8/3/9 అంటే 8/3 ఇంటూ 1/9 అవుతుంది. ఈ 9 అనేది పైకి వస్తే 1/9, అప్పుడు 8/27 అంతే కదా. సో 8/27 అంటే రేషియో ఏంటి, 8:27. సో ఇది ఆన్సర్, 8:27 వాల్యూమ్స్ యొక్క రేషియో. ఓకే సో నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్పియర్ ఆఫ్ రేడియస్ ఇస్ 10 centimeters. ఓకేనా, సో ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా అన్నాడు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ఇచ్చిన హింట్ ఏంటి అంటే రేడియస్ ఇచ్చాడు. ఓకేనా, సో రేడియస్ ఇచ్చి టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది కనుగొనమన్నాడు. సో ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది రాద్దాం. గివెన్ స్టేట్మెంట్, రేడియస్ ఆఫ్ ద హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు 10 centimeters. ఓకేనా, రేడియస్ ఇచ్చాడు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా కనుక్కోవచ్చు. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు, ఫార్ములా ఏంటి, టోటల్ సర్ఫేస్ ఆఫ్ హెమిస్పియర్ 3πr². ఓకే 3πr². 3 ఇంటూ పై అంటే 22/7, r వచ్చేసి 10 కదా. సో 10 ఇంటూ 10. నెక్స్ట్ 3 ఇంటూ ఈ 22/7 ఏం రాద్దామంటే 3.14 అని కూడా రాయొచ్చు కదా. పైన మనం రెండు రకాలుగా రాస్తాం, ఒకటి 22/7 అని రాస్తాం, ఇంకొకటి 3.14 అని రాస్తాం. సో ఇక్కడ నేను 3.14 అని రాస్తున్నాను, ఇంటూ 10 ఇంటూ 10. ఇక్కడ చూడండి 3 ఇంటూ 3.14 ఇంటూ 10, 14 ఇంటూ 10 అంటే ఏమవుతుంది 31.4 అవుతుంది. సో నా 31.4 ఇంటూ 10 అంటే మళ్ళీ ఒక ప్లేస్ అనేది వెనుకకు మూవ్ అవుతుంది అంతే కదా. అంటే అప్పుడు ఏమవుతుంది 314 అవుతుంది. ఓకే అర్థమైందా. సో 3.14ని 100తో మల్టిప్లై చేసామనుకోండి, 100 అంటే ఎన్ని డిజిట్స్, ఎన్ని జీరోస్ ఉన్నాయి, 2 ఉన్నాయి. సో అంటే 2 ఉన్నాయి కాబట్టి మనకి పాయింట్ అనేది 2 ప్లేసెస్ అనేది ముందుకు మూవ్ అవుతుంది, అంటే 314.0 వస్తుంది. సో 314.0 అంటే నథింగ్ బట్ 314 కదా. సో అందుకని 314 అని రాద్దాం. సో 3 ఇంటూ 314ని 3తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, 3 4s 12, 3 1s 3 ప్లస్ 1 4, 3 3s 9. సో 942 వచ్చింది, 942 cm². ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్, 942 cm² అనేది వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. The diameter of a spherical balloon increases from 14 centimeters to 28 centimeters as air is being pumped into it. Find the ratio of surface areas of the balloon in 2 cases అన్నాడు. సో ఇక్కడ మనకి ఒక స్పియరికల్ బెలూన్ అనేది ఉంది, అది దాని యొక్క డయామీటర్ అనేది 14 సెంటీమీటర్స్ నుంచి 28 సెంటీమీటర్స్ వరకు ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఒక బెలూన్లో ఎయిర్ని పంప్ చేసిన కొద్దీ అది ఇట్లా పెరుగుతూ ఉంటుంది కదా, లావ్ అవుతూ ఉంటుంది కదా. సో అట్లా 14 సెంటీమీటర్స్ ఉన్న డయామీటర్ నుండి స్టార్ట్ అయ్యి 28 సెంటీమీటర్స్ వరకు కూడా ఇంక్రీజ్ అవుతుంది, అంటే మనం ఎయిర్ని నింపిన దాన్ని బట్టి. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఫైండ్ ద రేషియో ఆఫ్ సర్ఫేస్ ఏరియాస్ ఆఫ్ ద బెలూన్ ఇన్ 2 కేసెస్. ఈ 2 కేసెస్లో ఇప్పుడు 14 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు సర్ఫేస్ ఏరియా కనుక్కోవాలి, 28 సెంటీమీటర్స్ ఉన్నప్పుడు సర్ఫేస్ ఏరియా కనుక్కొని ఈ 2 కేసెస్లో వాటి యొక్క రేషియో అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. ఫస్ట్ కేస్ తీసుకుందాము. 2 కేసెస్ అన్నాడు కదా. సో ఫస్ట్ కేస్లో డయామీటర్ ఎంత ఉంది, డయామీటర్ ఆఫ్ స్పియరికల్ బెలూన్ ఎంత ఇచ్చాడు, 14 సెంటీమీటర్స్. ఓకేనా. ఈ ఫస్ట్ కేసులో ఇది ఓకే. ఫస్ట్ కేసులో వచ్చేసి డయామీటర్ ఎంత ఇచ్చాడు, 14 సెంటీమీటర్స్. సో ఇది
డయామీటర్ అంటే ఏంటి, ఈ మొత్తం డయామీటర్ అవుతుంది. ఓకేనా, ఇది మొత్తం కలిపితే డయామీటర్. సో ఇందులో హాఫ్ అంటే రేడియస్ అనమాట. సో మనకి ఇచ్చిన ఫిగర్లో రేడియస్ ఇచ్చాడు అనమాట 7 సెంటీమీటర్స్ అని. ఇది 6, ఇది మొత్తం 14. ఓకే, ఇది మొత్తం 14, దీంట్లో హాఫ్ 7 అనమాట. సో డయామీటర్ ఆఫ్ స్పియరికల్ బెలూన్ ఈజ్ 14 సెంటీమీటర్స్. దెన్ రేడియస్ ఏమవుతుంది, రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు d/2. d అంటే నథింగ్ బట్ డయామీటరే కదా. సో డయామీటర్ బై 2 అంటే 14/2 ఈజ్ ఈక్వల్ టు 7. సో రేడియస్ వచ్చేసి 7 సెంటీమీటర్స్. సో ఇప్పుడు సర్ఫేస్ ఏరియా కనుక్కోవచ్చు. సర్ఫేస్ ఏరియా ఆఫ్ బెలూన్, ఇది ఫస్ట్ కేసులో, ఈజ్ ఈక్వల్ టు 4πr² ఈజ్ ఈక్వల్ టు 4π ఇంటూ r అంటే ఎంత 7. సో 7². ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ కేసులో చూద్దాం. డయామీటర్ ఎంత ఇచ్చాడు సెకండ్ కేసులో, డయామీటర్ ఆఫ్ స్పియరికల్ బెలూన్ ఈజ్ ఈక్వల్ టు 28 సెంటీమీటర్స్. ఓకేనా, సో మనకి ఇచ్చిన ఫిగర్లో వచ్చేసి 14 ఇచ్చాడు, ఇది రేడియస్. ఓకే, ఇది మొత్తం డయామీటర్, ఇది 28. ఓకే, అప్పుడు రేడియస్ ఏమవుతుంది, r ఈజ్ ఈక్వల్ టు 28/2 ఈజ్ ఈక్వల్ టు 14 సెంటీమీటర్స్. ఇప్పుడు సర్ఫేస్ ఏరియా కనుక్కుందాం. ఈజ్ ఈక్వల్ టు 4πr². సో 4π ఇంటూ r అంటే ఎంత 14 కదా. సో 14². సో ఇప్పుడు రేషియో కనుక్కుందాం. రేషియో ఈజ్ ఈక్వల్ టు, రేషియో అంటే ఇది బై ఇది చేయాలి. ఓకే, ఫస్ట్ కేస్ బై సెకండ్ కేస్. 4π ఇంటూ 7² బై 4π ఇంటూ 14². ఓకేనా. ఓకే, సో పైన 4π ఉంది, కింద 4π ఉంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 7² అంటే 7 ఇంటూ 7 బై 14² అంటే 14 ఇంటూ 14. 7 1 జా 7, 7 2 జా 14. నెక్స్ట్ 7 1 జా 7, 7 2 జా 14. సో 1 ఇంటూ 1 అంటే 1 బై 2 ఇంటూ 2 అంటే 4, అంటే 1/4 అంటే నథింగ్ బట్ 1:4. రేషియో వచ్చేసి ఇంత. సర్ఫేస్ ఏరియా యొక్క రేషియో వచ్చేసి 1:4. ఓకేనా, సో దీంతో 7th క్వశ్చన్ వరకు అయింది. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ హెమిస్పియరికల్ బౌల్ ఈజ్ మేడ్ ఆఫ్ బ్రాస్ 0.25 సెంటీమీటర్స్ థిక్నెస్. ద ఇన్నర్ రేడియస్ ఆఫ్ ద బౌల్ ఈజ్ 5 సెంటీమీటర్స్. ఫైండ్ ద రేషియో ఆఫ్ అవుటర్ సర్ఫేస్ ఏరియా అండ్ ఇన్నర్ సర్ఫేస్ ఏరియా అన్నాడు. ఒక హెమిస్పియరికల్ బౌల్ అనేది బ్రాస్తో చేయబడినటువంటి బౌల్. సో అది మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే దాని యొక్క రేడియస్ ఇచ్చాడు, అలానే దాని యొక్క థిక్నెస్ ఇచ్చాడు. అది ఎంత థిక్ తోటి ఉంది, ఎంత థిక్నెస్ తోటి ఉంది అనేది ఇచ్చాడు. అయితే మనం ఏం కనుక్కోమంటున్నాడు అంటే ఫైండ్ ద రేషియో ఆఫ్ అవుటర్ సర్ఫేస్ ఏరియా అండ్ ఇన్నర్ సర్ఫేస్ ఏరియా అని అన్నాడు. ఇప్పుడు హెమిస్పియరికల్ బౌల్ అంటే, సో బౌల్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసు కదా. సో ఆ బౌల్లో మనకి ఇలా ఉంటుంది కదా. సో ఇది బౌల్, పైన ఇంకొక లేయర్ ఇలా కలిపి ఉంటుంది కదా బౌల్లో. సో ఇది వచ్చేసి ఇన్నర్ సర్ఫేస్ ఏరియా, ఈ లోపల ఉండేది. ఓకే, సో సారీ ఇన్నర్ రేడియస్ ఇది. ఓకే, సో ఇన్నర్ రేడియస్, ఇది థిక్నెస్ అనమాట, ఇది థిక్నెస్. సో మనకి ఇన్నర్ సర్ఫేస్ ఏరియా అవుటర్ సర్ఫేస్ ఏరియా యొక్క రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఒకసారి చూడండి ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది. ఇన్నర్ రేడియస్ ఆఫ్ ద బౌల్ ఈజ్ ఈక్వల్ టు 5 సెంటీమీటర్స్. ఓకేనా, సో ఇక్కడ మనకి ఈ లోపల ఉంది కదా, ఈ లోపల బౌల్ ఇలా ఉంటుంది కదా బౌల్ అనేది. సో దీంట్లో దీని యొక్క రేడియస్ ఇచ్చాడు, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది రేడియస్ 5 సెంటీమీటర్స్. సో నెక్స్ట్ ఇది థిక్నెస్ అనమాట, ఈ పక్కన ఉండేది మొత్తం థిక్నెస్. అదే థిక్నెస్ అంటే అది ఎంత మందంతో ఉంది అనేది. ఓకే, సో థిక్నెస్ ఆఫ్ బ్రాస్, అదే మెటల్తో చేయబడింది బ్రాస్ కదా అందుకని. సో థిక్నెస్ అంటే టీ తోటి నోట్ చేద్దాం. సో 0.25 సెంటీమీటర్స్. ఇప్పుడు ఇది రేడియస్, లోపల ఉండేటువంటి రేడియస్, ఇది పక్కన ఇది మొత్తం థిక్నెస్ కదా. సో ఇది థిక్నెస్. ఇప్పుడు ఈ ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్, ఈ థిక్నెస్, సో ఇవి రెండు కలిపి అవుటర్ రేడియస్ అవుతుంది కదా, అంటే అవుటర్ లేయర్ రేడియస్ అవుతుంది. ఇది అవుటర్ లేయర్, ఇది ఇన్నర్ లేయర్, అంతే. లోపల ఉండేది, ఇది బయట ఉండేది. సో అప్పుడు ఇది మొత్తం కలిపితే ఇది అవుటర్ రేడియస్ అవుతుంది. ఓకేనా, సో అది ఒకసారి అర్థం చూడండి. అవుటర్ రేడియస్ ఆఫ్ బౌల్, ఇక్కడ ఇన్నర్ది స్మాల్ ఆర్ తీసుకుందాము, అవుటర్ది క్యాపిటల్ ఆర్ తీసుకుందాం. ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఆర్ ప్లస్ థిక్నెస్. ఓకే, ఈ రేడియస్ని ఈ థిక్నెస్ని కలిపితే అవుటర్ రేడియస్ వస్తుంది.
సో స్మాల్ ఆర్ ఎంత 5, థిక్నెస్ వచ్చేసి 0.25, సో 5.25 సెంటీమీటర్స్ అవుతుంది. ఇది అవుటర్ రేడియస్ క్యాపిటల్ ఆర్. సో ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఇన్నర్ అవుటర్ రెండు సర్ఫేస్ ఏరియాస్ యొక్క రేషియో కనుక్కోవాలి. సో ఫస్ట్ అవుటర్ సర్ఫేస్ ఏరియా రేషియో అవుటర్ సర్ఫేస్ ఏరియా కనుక్కుందాం. outer surface area of ball is equal to 2 pi r square. 2 pi r square. ఓకే, క్యాపిటల్ ఆర్ తీసుకుంటున్నాం అవుటర్ సర్ఫేస్ ఏరియా కాబట్టి. సో 2 pi ఇంటూ ఆర్ అంటే 5.25 కదా, హోల్ స్క్వేర్. ఓకే, సో ఇది ఇక్కడికి సెంటీమీటర్ స్క్వేర్ రాద్దాం. నెక్స్ట్ ఇన్నర్ సర్ఫేస్ ఏరియా తీసుకుందాం. ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ బౌల్ is equal to 2 pi small r square. 2 pi ఇంటూ r అంటే ఎంత 5 కదా, సో 5 స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా, సో ఇప్పుడు ఈ రెండింటి రాసాం. ఇప్పుడు రేషియో కనుక్కుందాం. రేషియో ఆఫ్ సర్ఫేస్ ఏరియాస్ is equal to, సో ఫస్ట్ అవుటర్ సర్ఫేస్ ఏరియా రాద్దాం. 2 pi 5.25 ఇంటూ 5.25 బై స్మాల్ ఇన్నర్ సర్ఫేస్ ఏరియా ఎంత 2 pi ఇంటూ 5 ఇంటూ 5. ఓకేనా, సో 2 pi క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఏం మిగిలింది 5.25 ఇంటూ 5.25 అని ఉంది కదా. సో ఇక్కడ ఏం చేసామంటే దీన్ని 5.25 అని ఉంది కదా, ఈ పాయింట్ లేకుండా రాయాలంటే 5.25 ఏమని రాయొచ్చు 525 అని రాయొచ్చు. పాయింట్ తీసేస్తే పాయింట్ తర్వాత ఇక్కడ ఎన్ని డిజిట్స్ ఉన్నాయి 2 ఉన్నాయి కాబట్టి బై 100 అని రాస్తామన్నమాట. ఇంటూ మళ్ళీ 5.25ని 525/100. ఓకే, సో నెక్స్ట్ ఇది బై 100 అని ఇలా రాసాం కదా, అంటే ఇక్కడ 1/5 అంతే కదా, 5 అనేది డినామినేటర్లో ఉంది కదా, సో అందుకని 1/5 అని రాసాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అవుతాయో ఒకసారి చెక్ చేయండి. 5 టేబుల్ అవుతుందిగా, 5 1s 5 1s 5 5s 25, 5 1s 0 అంటే 5 10s 50, 5 5s. ఓకే, నెక్స్ట్ 5 2s 0, 5 2s 5 1s, 5 20s 5 21s. ఓకే, సో 21 ఇంటూ 21/20, 20 ఇంటూ 20, 20 ఇంటూ 20 అంటే 400. 21 స్క్వేర్ మనకు తెలుసు 441 కదా, సో 441/400. ఓకే, సో ఇప్పుడు వచ్చేసి రేషియో ఏమవుతుంది ఈజ్ ఈక్వల్ టు 441:400. ఇది రేషియో ఆఫ్ సర్ఫేస్ ఏరియా 441:400. ఓకే, సో దీంతో 8th క్వశ్చన్ వరకు కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.